తెచ్చారు. ఏమేమి ఇవ్వాలని మనందరికీ ఆశపడుతున్నారు. వాటన్నిటి గురించి కొన్ని మాటలు మనకి తెలియజేస్తారు. బైబిల్ మొత్తం 2 భాగాలు, పాత నిబంధన కొత్త నిబంధన. బైబిల్ మొత్తం 67 పుస్తకాలు, పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు. బైబిల్ మొత్తం 1189 అధ్యాయాలు. బైబిల్లో 31,102 వచనాలు. బైబిల్లో అతి పెద్ద అధ్యాయం కీర్తనలు 119. బైబిల్లో అతి చిన్న అధ్యాయం కీర్తనలు 117. బైబిల్లో పెద్ద పుస్తకం కీర్తనలు. బైబిల్లో చిన్న పుస్తకం 2వ యోహాను పత్రిక. రాయడానికి రాసిన వారు 40 మంది. రాయడానికి సుమారు 1500 సంవత్సర కాలము పట్టింది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతడు నన్ను ప్రేమించున్నాడు. క్రీస్తు శతాబ్దం 400 సంవత్సరంలో జరీం అనే భక్తుడు హెబ్రీ భాష నుండి ఎంతో సమకూర్చి బైబిల్ అంతటిని లాటిన్ భాషలోకి బైబిల్ను తర్జుమా చేశారు. దీనిని వాల్గట్ అని పిలుస్తారు. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఎంతో శ్రమపడి జాన్ విక్లఫ్ మొదటిసారిగా 1383లో ఇంగ్లీష్ భాషలోకి బైబిల్ అనువాదం చేశారు. దీని ఫలితంగా 1394లో జాన్ విక్లఫ్ గారు హతసాక్షి అయ్యారు. 1445లో గోటన్బర్గ్ మధ్యాంతరం కనుక్కొని 1486లో మొదటిసారిగా ఇంగ్లీష్ బైబిల్ను అనువాదం చేశారు. జాన్ విక్లఫ్ గారు మరణించిన 100 సంవత్సరాలు అనగా 1495లో విలియం టండర్ జన్మించారు. ఈయన తిరిగి మళ్ళీ 1525లో ఇంగ్లీష్ బైబిల్ను అనువాదం చేశారు. బైబిల్ అనువాదం చేయడం వల్ల ఆనాటి మధ్యరస్తులు 1536లో విలియం టండర్ గారిని కొరియర్ కట్టి కారు పోసి కాల్చి చంపారు. జాన్ విక్లఫ్ గారి ప్రయాస, త్యాగం, మరణం ఫలితంగా 12 సంవత్సరాలు అనగా 1598లో తిరిగి మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ను అనువాదం చేశారు. 1778వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో వాటర్ అనే నాస్తికుడు ఇంకో 100 సంవత్సరాలకు బైబిల్ మొత్తం పూర్తిగా అంతరించిపోవాలని ప్రవచించారు. ఆ ప్రవచనాలకు బైబిల్ వ్యతిరేకమైన పుస్తకాలతో తన ఇంట్లో ముద్రించడం ద్వారా ముద్రించారు. బైబిల్ అతని ఇల్లంతా బైబిల్ వ్యతిరేకమైన కరపత్రాలతో పుస్తకాలతో నిండి ఉన్నది. వార్డెన్ చెప్పిన ప్రవచనాలను నెరవేరు కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన ఇల్లు బైబిల్ పుస్తకశాలగాను ఆయన ముద్రాంతరం బైబిల్ ముద్రాంతరంగా మారిపోయాయి. దేవుని స్తోత్రం. సీనియర్స్గా ఎన్ వరుణ్ తేజ.
హలో, మీరందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికి జాకెట్లు తెచ్చాను, కావాలా? మీరు వచ్చి ఆమె కనిపించట్లేదు. మీకోసం ఎంత కష్టపడి వచ్చాను. మీరు కనీసం చప్పట్లు కూడా కట్టట్లేదమ్మా. చప్పట్లు కట్టండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నేను ఇక్కడ తీసుకొచ్చిన మన యూత్ వారికి నా కృతజ్ఞతలు. హ్యాపీ క్రిస్మస్. మొట్టమొదటిగా దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నూరంతరమైన ఫలాలు దేవుడు మనకి దయచేస్తాడు. అంతేకాదు యెహోవా అతనిని ఆశీర్వదించడం. దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వాదాలు చూడండి. ఇది వాటిలో కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి కూడిన మనందరికీ, మన కుటుంబాలకు 2026 సంవత్సరం దేవుడు కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. దేవుడు మనందరినీ దీవించును గాక.